హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు సన్నకార పూసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా జల్లించిన శనగపిండిని తీసుకోవాలి. దానిలోకి కొద్దిగా కారము, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా రుచిగా వస్తాయండి. ఇప్పుడు ఈ మొత్తం పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండి మొత్తాన్ని ముద్దలాగా చేసుకోవాలండి. పిండి చాలా స్మూత్గా ఉండడం వల్ల కాస్త టైం పడుతుందండి, జిగటగా ఉంటుంది. దీంట్లోకి మీరు కొంచెము బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. కేజీ శనగపిండికి 100 గ్రాముల బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. తర్వాత దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాక పిండిని ఇలా కొద్దిగా తీసుకొని మేకర్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మేకర్తో ఒత్తుకోవాలండి. ఈ సన్నకార పూస చేయడానికి 2 వ్యక్తులు ఉంటే బాగుంటుందండి. కాస్త తొందరగా అవుతుంది, క్రిస్పీగా వస్తుంది. ఒక్కరే అంటే కొద్దిగా ఎక్కువ కష్టం అవుతుందండి. మా అమ్మగారు ఉన్నారని నేనైతే ఈ పని చేసేసుకున్నానండి. చూసారు కదండి, ఇలా అవ్వాలి. ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకోవాలండి. అంతే అండి, క్రిస్పీ సన్నకార పూస రెడీ అయిపోయింది తినడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.